హోసన్నా గాస్పెల్ సెంటర్ వారు సమర్పించు సువార్త దర్శనం. సువార్త దర్శనం. ప్రభు పేరిట వందనాలు. దేవుని వాక్యాన్ని చూసుకుందామండి. 2వ పత్రిక తిమోతి 1వ అధ్యాయం 10వ వచనంలో చివరి 2 లైన్లు చదువుతున్నాం. ఆ క్రీస్తు యేసు మరణమును నిరర్ధకము చేసి జీవమును అక్షయతను ఈ సువార్త వలన వెలుగులోనికి తెచ్చెను. సువార్త అంటే ఇప్పుడు మనం వింటున్న మాటలు. యేసు క్రీస్తు పాపులను రక్షించటానికి లోకానికి వచ్చి సిలువేయబడ్డాడని, సమాధి చేయబడి 3వ రోజున తిరిగి లేచాడని ఆ వార్త ముందు చూసారా? అదే సువార్త. దాన్నే సువార్త అంటారు. ఈ సువార్త కొరకు ఎందరో శ్రమలు అనుభవించారు. వినటానికి అనుభవించారు, చెప్పటానికి అనుభవించారు. యేసు నామాన్ని ప్రకటించకూడదని కొట్టారు, కొందరిని చంపేశారు. ఈ సువార్త విషయమే బహుశ్రమలు పడ్డారు మన పితరులు. మనమేమో సుఖంగా జరిగిపోతుంది. ఆ సువార్త విననివ్వకుండా కూడా కొట్టారు, ఉచ్చరించడానికి లేదని. సువార్త వద్దు, జబ్బులు వచ్చే వార్తలు కావాలి, తిండి కావాలి, ఇది జనానికి. కానీ సువార్త వలన ఏం జరుగుతుందో మనకి ఇప్పుడు చెబుతున్నాడు. ఏంటంట? మరణము నిరర్ధకమవును. నిరర్ధకము అంటే తొలగిపోవుట. ఆమె చెప్పండి. మరణం ఏమవుతుందంట? తొలగిపోతుంది, ఓడిపోతుంది, నిరర్ధకమైపోతుంది. కొన్నిసార్లు మనం చదివి సంవత్సరం అంతా చదివి పాస్ అవ్వకపోతే అనవసరంగా సంవత్సరం వేస్ట్ అయిపోయింది అనుకుంటారు. టైం వేస్ట్ అయిపోయింది, డబ్బు వేస్ట్ అయిపోయింది, ప్రయాస వేస్ట్ అయిపోయింది. అలాగే మరణము నిరర్ధకమైపోతుందంట. ఆ మాట నన్ను ఎంతో ఆదరించింది చదువుతుంటే. అందుకని మిమ్మల్ని ఆదరించాలని మాటలు మేము ముందుకు తీసుకొచ్చా. ఆ క్రీస్తు యేసు యొక్క సువార్త వలన మనని వెంటాడే మరణము, మనల్ని ప్రతిక్షణం మృంగ చూసే మరణం, మనల్ని భయపెట్టే మరణం. మనిషికి భయం ఎందుకు ఒకసారి ఆలోచించండి. డబ్బు లేకపోతే భయం, తిండి లేకపోతే భయం, కరెంట్ లేకపోతే భయం, తల్లిదండ్రులు ఇంట్లో లేకపోతే భయం. ఇవన్నీ దేనికి? తల్లిదండ్రులు అయితే ఎవరిని వచ్చి కొడతారో చంపుతారేమోనని ప్రాణభయం. అది మరణ భయం. ఆహారం లేదు, ఎందుకు భయం? చచ్చిపోతామేమోనని. తిండి లేకపోతే కొన్నాళ్ళకి చచ్చిపోతామేమోనని భయం. జబ్బు ఇంకా రాలా, కానీ వస్తుందేమో 5 నెలల నుంచి. అది రాటల్లా మన దగ్గరికి వస్తుందా కరోనా? ఒక్కళ్ళ మాట్లాడలే, మీ దగ్గరికి వచ్చినట్టే రాలేదు కదా. కానీ భయం పోయిందా? పోలా. ఎందుకని? అమ్మో అది వస్తే చచ్చిపోతానేమో. ఈ రకంగా నువ్వు దేన్ని గురించి ఆలోచించినా భయం. ఎందుకంటే నువ్వు చచ్చిపోతావని. కానీ యేసుక్రీస్తు యొక్క మరణ పునరుత్థానపు వార్త ఉందే, చనిపోతే ఏంటి అనిపిస్తుంది నీ హృదయంలో. చనిపోతే ఏంటి? ఆయన నిర్ణయం ఏదో మా జీవితంలో జరుగుతుంది. ఆయన ఎంతకాలం నా ఆయుష్ను నిర్ణయించాడో అంతకాలమే నేను బ్రతుకుతా. నేను చనిపోయినాక నాకు చావు ఎక్కడుంది? నేను ప్రభువుతో ఉంటా. కేవలం యేసు మరణ పునరుత్థానపు సువార్త మాత్రమే మనిషికి ఇటువంటి ధైర్యాన్ని తెచ్చిపెడుతుంది. మరణము నిరర్ధక అవటం కాదు. మరణ భయము, మరణ ఆలోచన నీలో నుంచి తొలగిపోతే అది వెళ్ళిపోయినట్టే నీ దగ్గర నుంచి. నిన్ను ఏ ఆలోచన వెంటాడుతుందో అదే నిన్ను వేధిస్తుంది, అదే నిన్ను బాధిస్తుంది, ఆఖరికి అదే నీ మీదకి వస్తుంది. అది నిన్ను, ఆ ఆలోచన నిన్ను బాధించకుండా, ఆ ఆలోచన నిన్ను వేధించకుండా ఉండాలంటే యేసుక్రీస్తు సువార్త నీ హృదయంలో ఉండాలి, అది నీ చెవుల్లో ఉండాలి, అది నీ నోట్లో ఉండాలి, అది నువ్వు ఒప్పుకోవాలి నోటితో.
నీ చెవితో వినాలి, స్తుతించాలి. యేసు నా కొరకు చనిపోయాడు, ఆ చావు ఆయనకి శాశ్వతం కాదు, 3వ రోజు తిరిగి లేచాడు, నన్ను లేపుతాడు. పునరుద్ధానపు సువార్త ఏ హృదయం నమ్మిందో ఆ హృదయం మరణాన్ని గురించి భయపడదు. ఈ కారణం ఏంటంటే ఆ వ్యక్తి చుట్టూ దాని నీడలు ఉండవు కనుక భయం ఉండదు, తొలగిపోతూ ఉంటాయి. ఆ వేవ్స్ ఉన్నాయి చూసారా, వేవ్స్ని ఏంటంటున్నారు ఇప్పుడు? వైఫై కనపడదు కానీ నెట్టు పనిచేస్తూ ఉంటుంది వైఫై ఉన్న చోట, అంతేనా? ఆ వేవ్స్ ఉంటాయి అక్కడ. అలాగే ఈ సాతాను వైఫై ఉంది చూసావా, అది ఉన్న చోట భయం, చచ్చిపోతానేమో, దెయ్యం వస్తుందేమో, జబ్బు వస్తుందేమో, పాము వస్తుందేమో. కలెక్టరేట్లో నల్లతాసు పాము వచ్చిందంట నిన్న వైజాగ్లో, కలెక్టరేట్లోకి. మరి మనం ఉండే ఇళ్లలోకి, మన బాత్రూంలోకి, మన దొడ్లో ఉన్న గార్డెన్లోకి పాము రావటం పెద్ద కష్టమా? కలెక్టరేట్ ఆఫీస్ అంటే ఎంతమంది గేట్ దగ్గర ఉంటారు, ఎంత పకడ్బందీగా ఉంటుంది. కానీ యేసు క్రీస్తు సువార్త, పునరుద్ధానపు వార్త నీ హృదయంలో ఉన్నంత వరకు అది రాదని నేను చెప్పను, కానీ వచ్చినా నీకు భయం ఉండదు, మరణం ఉండదు. సర్పాన్ని నీ కాళ్ళ కింద తొక్కిస్తానని ప్రభువు చెప్పాడు. మరణము ఓడిపోవునుగాక, మరణము తొలగిపోవునుగాక. ఎప్పుడు? జీవము గల క్రీస్తు యేసు సువార్త ద్వారా. ఒకటి తొలగిపోవటం అయితే, రెండోది మళ్ళీ జీవం రావటం. ఇప్పుడు చీకటి వెళ్ళిపోయింది, ఏం ఉపయోగం? వెలుగు రావాలిగా. వ్యాధి వెళ్ళిపోయింది, ఏం ఉపయోగం? నువ్వు లేచి గంతులేసి నడవాలిగా. అది లేనప్పుడు వెళ్ళిపోతే ఏంటి, వెళ్ళిపోతే ఏంటి? కనుక మరణము నిరర్ధకం అవటమే కాదు, మరణానికి విరోధమైన జీవం మరల నీ శరీరంలో ప్రత్యక్షమవుతుంది. జీవాత్మతో నింపుతాడు దేవుడు. జీవము ధారల వలె నీ గుండెల్లో నుంచి బయటకు వస్తాయి, జీవధారలు. హల్లెలూయా. అది దైవజనుడైన పౌలు తిమోతి అనే ఆ శిష్యుడికి రాసిన పత్రికలో చెప్పాడు. ఈ 2వ పత్రికలో 10వ మాటలో, ఆ క్రీస్తు యేసు, మేము ప్రకటిస్తున్న క్రీస్తు యేసు, సిలువలో ప్రాణం పెట్టి సమాధిలో నుండి 3వ రోజు లేచిన ఆ పునరుద్ధానుడైన జీవాధిపతి అయిన క్రీస్తు యేసు మరణమును ఆ రోజే నిరర్ధకం చేశాడు, మరణ క్రియలు ఓడించాడు, మరణ భయాన్ని తొలగించాడు. ఆమేన్ చెప్పండి. హెబ్రీ పత్రిక పక్కనే, హెబ్రీ పత్రిక 2వ అధ్యాయం 15వ వచనం, ఆ ప్రకారమే మరణము యొక్క బలము గలవానిని, అనగా అపవాదిని, మరణము ద్వారా నశింపచేయుటకు. ఏ మరణం? యేసుక్రీస్తు శిలువ మరణము ద్వారా నశింపచేయుటకును, జీవితకాలమంతా మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకు. ఎంతకాలం అంటే ఈ భయం? జీవితకాలం అంతా మనిషిని వేధిస్తుంది, బాధిస్తుంది మరణ భయం. కారు వేసుకెళ్తే ఇంటికి వస్తారు, ఎవడన్నా తాగొచ్చి కొడతాడు భయం. బండి వేసుకెళ్తే ఏ ఫ్రెండ్ నేను దోల్తానంటాడు. మనిషి ప్రాణం ఎంతసేపు ఇంతలో కనబడి అంతలో మయమైపోయి ఈ జీవితాన్ని ఇంతవరకు సజీవంగా ఉంచింది యేసుక్రీస్తు నామం. ఆయన శిలువ మరణం మన మరణాన్ని గెలిచింది. హల్లెలూయా. జీవితకాలం అంతా బయటికి వెళ్ళిన బిడ్డలు తిరిగి వస్తారో లేదో అనే భయం. అటువంటి మరణ భయము నుండి, అటువంటి మరణ భయం అనే దాస్యానికి లోబడిన వారిని విడిపించడానికే ఆయన రక్తమాంసములు గలవాడిగా ఈ లోకానికి వచ్చాడు. అక్షయత కలిగిన దేవుడు. రక్తమాంసములు దేవుని రాజ్యములో ఉండవు, కానీ భూమి మీదకి వచ్చి రక్తమాంసములు లేని దైవ స్వరూపుడు, మానవ స్వరూపుడుగా మారి మన మరణ భయాన్ని విడిపిస్తున్నాడు. ఈ సువార్త నమ్ము, నువ్వు మరణమును ఓడిస్తావు, మరణమును గెలుస్తావు, మరణమును తొలగిస్తావు. నీ ఇంటిలో నెమ్మది, శాంతి, సంతోషం అనుభవిస్తావు.
భయము తొలగును గాక, మరణ భయములు తొలగును గాక. హల్లెలూయా. యెషయా గ్రంథం 25వ అధ్యాయం 8వ వచనం. మరి అన్నడూ ఉండకుండా మరణమును ఆయన మృంగివేయును. ఆమేన్ చెప్పాలి. అట్టంటే ఆయన ఎవరు? యేసుక్రీస్తు. మింగి వేశాడల్లా, వేయును. మరి ఎన్నడూ ఉండకుండా. ఇందాకేమో జీవితకాలం అంతా అన్నాడు, ఇప్పుడేమో మరి ఎన్నడూ ఉండకుండా మరణాన్ని ఆయన మింగివేస్తాడంట. అదే మింగేయటం ఏంటి? చాక్లెట్లు ఏమన్నా మింగటానికి, గుటకలేయటానికి. జీవము గల దేవుడు కనుక మరణాన్ని మింగేసి ప్రతి వాని ముఖము మీద ఉన్న కన్నీటి బిందువులు తుడిచేస్తాడంట. బాష్ప బిందువులు. కష్టాలకి, శ్రమలకి, వ్యాధులకి కృంగిపోయి మరణము ఎక్కడ ఆవరిస్తుందోననే భయంతో కన్నీళ్లు పెడుతున్న ప్రజల ముఖం మీద ఉన్న కన్నీళ్లు తుడిచి వేస్తాడు ప్రభు. హల్లెలూయా. ప్రభు యొక్క నామము మన ముఖాల మీద ఉన్న బాష్ప బిందువులు తుడిచి ఇక ఎన్నటికొండకుండా మరణాన్ని మింగివేస్తాడు అని చెప్పిన ప్రవచనం ఏంటంటే ఇది. మొదటి మాట చూడండి, యెహోవా నీవే నా దేవుడవు. 25లో యెహోవా నీవే నా దేవుడవు, నేను నిన్ను హెచ్చించదును, నీ నామమును స్తుతించదు. నీవు అద్భుతములు చేసితివి. హల్లెలూయా. నువ్వు అద్భుతాలు చేస్తున్నావు. నా దేవుడు నీవే, నేను హెచ్చిస్తా, నేను గణపరుస్తా, నేను ఆరాధిస్తా అన్నాడు అని 6వ వచనంలో. ఈ పర్వతము మీద సైన్యములకు అధిపతి యెహోవా సమస్త జనముల నిమిత్తము కొవ్విన వాటితో విందు చేయును. ఆ పర్వతమే గొల్గొతా పర్వతం, కల్వరి పర్వతం. ఆ పర్వతాన్ని గురించిన ప్రవచనం యెషయా ద్వారా చెప్పిస్తున్నాడు దేవుడు. గొల్గొతా కొండ మీద మా దేవుడివైన నీవు సమస్త జనముల కొరకు వారి వ్యాధులు విడిపించాలని, వారి మరణాన్ని తప్పించాలని, వారి పాపాలు క్షమించాలని, వారి ముఖం మీద ముసుగును విడిపించాలని కొవ్విన దానితో విందు చేస్తున్నావు. కొవ్వినది అంటే వధించబడిన గొర్రె. యేసు ప్రభు యవ్వన కాలంలో 30 ఏళ్ల వయసులో, 33 ఏళ్ల వయసులో క్రొవ్విన బలి పశువుగా క్రీస్తుని వధించి ఆ వధ ద్వారా మన భయాన్ని, మన మీద ఉన్న మరణ భయాన్ని తొలగిస్తున్నాడు, మన కన్నీటి బాష్ప బిందువుల్ని తుడిచివేస్తున్నాడు. అది ప్రవచనం. 900 సంవత్సరాలకి పూర్వమే యేసు ప్రభు పుట్టక మునుపు వచ్చిన ప్రవచనం అది. అది మనం కళ్ళతో జరగటం చూసాం. 2000 సంవత్సరాల నాడు జరిగింది. అనేకులు ఆ ప్రత్యక్షతను అనుభవించారు, ఇప్పుడు అనుభవిస్తూనే ఉన్నారు. తుడిచివేయును. ఆమేన్. మీ కన్నీరు తుడిచివేయును గాక, మీ కష్టాల నుండి వచ్చే బాష్ప బిందువులు విడిపించును గాక, భయాలు తొలగించును గాక, మరణమును తుడిచివేయును గాక. యెషయా ప్రవచనాలు ఇప్పటికే నెరవేరుతున్నాయి. సమస్త జనముల ముఖమును తుడుస్తాడు దేవుడు. తేటగా, వెలుగుగా, ఆనందంగా, తేజస్సుగా. ప్రక్క వ్యక్తితో నడవాలంటే ఏదో ఒక భయం. ఇంట్లో ఉన్న తల్లిదండ్రులు అన్నదమ్ములతో కలిసి ఒక పక్కన కూర్చుని భోంచేద్దామంటే ఒకళ్ళనొకళ్ళు దొంగలను చూసినట్టు చూస్తున్నారు బయటికి వెళ్ళొస్తే. యేసుక్రీస్తు నామాన్ని మాత్రం ధ్యానించండి. తుడిచేస్తాడు ఇవన్నీ దేవుడు, తుడిచేస్తాడు దేవుడు తప్పకుండా. ఇప్పటికే విడిపించిన దేవుడు సమస్తము తుడిచివేయును గాక, నీ ముఖము ఆనందమయముగా మార్చును గాక, నీ గుడారము తేజస్సుతో నింపును గాక, మరణ దూతలు యేసు గద్దించును గాక. కారణం ఆయన మరణించాడు. సమస్త జనములను దానిలో నుంచి, మరణ భయములో నుంచి విడిపించి ఆయన ఆనందమయముగా నిలబెట్టడానికి వధించబడిన గొర్రెగా
బలి పశువుగా సిలువలో ఆయన రక్త మాంసములలో వేలాడాడు యేసుక్రీస్తు. మర్చిపోబోకండి. అనుదినము ఆ ధ్యానం నీకుంటే అనుదినము మరణ భయం తొలగిపోతుంది. అనుదినము ఆ మరణ పునరుద్ధానం నీ ధ్యానముగా, నీ ఆరాధనగా మారితే, ఆదివారపు ఆరాధన అంటే ఏదో 4 ముక్కలు చెప్పుకెళ్ళటంగా తప్పకుండా యేసు సిలువ రక్తాన్ని, యేసు సిలువ త్యాగాన్ని, ఆయన సమాధిలో నుండి లేచిన పునరుద్ధాన శక్తిని తలంచి స్తుతించాలి. పునరుద్ధానుడిని ఆరాధించాలి. అప్పుడు మరణం నిరర్ధకమై తొలగిపోతుంది. నీ బాష్ప బిందువును తుడిచివేస్తాడు దేవుడు. ఆమేన్, ఆమేన్. హోషేయ గ్రంథం 13వ అధ్యాయం. అయినను పాతాళ వశములో నుండి నేను వారిని విమోచింతును, మృత్యువు నుండి వారిని రక్షింతును. హల్లెలూయా. 2 మాటలు చెబుతున్నాడు. అయినను అంటే ఏంటి అర్థం? వాళ్ళకంట ప్రసూతి స్త్రీకి కలిగినటువంటి వేదనలు కలుగుతున్నాయంట. పిల్లలు పుట్టే సమయంలో, అంటే డెలివరీ సమయం, శిశువు బయటికి రానట్టుగా, వృద్ధిలోకి రాటల్లా భయం వెంటాడుతోంది. వేదనలు చుట్టుముట్టినాయి, మరణాలు తరుముతూ ఉన్నాయి. 13వ వచనం అండి. అలాంటి సమయంలో కూడా పాతాళ వశములో నుండి నేను వారిని విమోచింతును. ఆమెన్ చెప్పండి గట్టిగా. నువ్వు నమ్మితే ఆమెన్ చెబితే జరుగుతుంది అంతే పైనుంచి. అయినను మరణము నిన్ను వెంటాడినను, ప్రసూతి స్త్రీకి కలిగే వేదనలు నిన్ను చుట్టుముట్టినను, శిశువు బయటికి రాదు, వేదన పోదు, డెలివరీ అవ్వదు, నొప్పులు తొలగవు. దాంతో పోల్చాడు మనిషి యొక్క కష్టాన్ని. అలాంటి స్థితిలో ఉన్నా సరే నీ కుటుంబాన్ని నేను రక్షిస్తా, నేను విమోచిస్తా. విమోచకుడు మన యేసయ్య. ఎటువంటి వేదనలో నుంచి విడిపిస్తాడు దేవుడు. మనిషి కంటే గొప్పాడు, అధికారుల కంటే గొప్పాడు, సర్వలోకానికి శక్తి గల దేవుడు యేసుక్రీస్తు. సమాజ పరిస్థితులు చూస్తుంటే అసలు ఎవరు కాపాడేది? ఎవరు? రక్షకులే భక్షకులైపోతుంటే, రక్షించవలసిన ప్రభుత్వాలు, నాయకులు అందరూ స్వార్థపూరితమైన ధనాపేక్ష, అధికార కాంక్ష, కులపిచ్చి భయంకరంగా పెరిగిపోయి పక్షపాత ధోరణితో వెళుతూ ఉంటే ఈ మానవుడిని విమోచించగలిగిన వాడెవడు? యేసుక్రీస్తు అందరికీ ప్రభు. అందుకే అపోస్తుల కార్యాలు ఆ మాట చెప్పాడు, ఆయనకి పక్షపాతము లేదు, ఆయన అందరికీ ప్రభు. చిన్న పెద్ద తారతమ్యం లేకుండా, కుల తారతమ్యం లేకుండా, డబ్బు ఉన్నా లేని తారతమ్యం లేకుండా ఆయన దగ్గరకు వచ్చి యేసయ్యను ఆశ్రయించి, అయ్యా ఈ మరణ భయంలో నుంచి, ఈ సమస్యలో నుంచి విడిపించమంటే ఏది చూడకుండా విడిపించే ప్రేమమయుడు ఆయన. నేను వాడిని విమోచిస్తాను అన్నాడు. ఎటువంటి పరిస్థితులు ఇంకా ఉన్నాయో మనకు తెలియదు మన ముందు, కానీ ఉన్నాయి. అంచె దినములలో అపాయకరమైన దినములు వస్తాయి. ఎవరి దగ్గరికి వెళ్ళాలి? పుల్లు వస్తుందని అటక మీదకి ఎక్కితే పాము ఉందంట అక్కడ. ఈ రోజున అట్లాంటి పరిస్థితి వచ్చేసింది సమాజంలో. ప్రతిదానికి డబ్బులు పెట్టి కోర్టులకు వెళ్ళి న్యాయం చేసుకోవలసిన సమస్య వచ్చింది. ఇంకా కొద్ది రోజులు పోతే నీ జీతం నీకు ఇవ్వటానికి, గవర్నమెంట్ ఉద్యోగస్తులు నీ జీతం నీకు ఇవ్వడానికి కూడా కోర్టుకు వెళ్ళాల్సిన రోజులు వస్తాయి. ప్రభు చెప్పాడు. కానీ ఇప్పుడే మనకు విశ్వాసం అవసరం. మన దేవుడు ఎటువంటి వాడంటే సర్వాధికారి అయిన దేవుడని నువ్వు నమ్మాలి. ఈ అధికారములన్నిటినీ గెలవగలిగిన వాడు యేసుక్రీస్తు. హల్లెలూయా. ఇప్పుడు ఈ ప్రభుత్వం ఆ ప్రభుత్వం, ఈ పార్టీ ఆ పార్టీ అని కాదు నేను చెప్పేది. పరిస్థితులు అలా వచ్చేస్తాయి ప్రపంచంలో. స్వార్థం పెరిగిపోతుంది, ధనాపేక్ష పెరిగిపోతుంది. కానీ మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, ప్రభుత్వ లీడర్ల కంటే గొప్పవాడు మన లీడరు. ఆయన ఒక్కడే అందరినీ విమోచించగలిగిన వాడు. ఆయన పట్టుకున్నాడంటే జుట్టు ఎవ్వడు వదిలించుకోలేడు.
జుట్టు పుచ్చుకుని తిప్పాడు నెబూకద్నెజర్ రాజుని దేవుడు, గడ్డి మేయించాడు పశువులాగా. కనుక ఆయన హోషేయలో అంటున్నాడు 13వ అధ్యాయంలో ఏమంటున్నాడు, పాతాళ వశములో నుండి నేను వారిని విమోచిస్తాను, మృత్యువు నుండి వారిని రక్షిస్తాను. పాతాళం నోరు తెరుచుకుని ఎదురు చూస్తుంది, మృత్యువు ఒకవైపు తరుముతోంది. ఈ రెండిటి నుండి విడిపించి రక్షించగలిగిన వాడు మన యేసు ప్రభు. అందుకే మనం ఆరాధిస్తున్నాం కనుక ఆయన్ని హెచ్చించాలి. అందరికంటే ఎవరు హెచ్చిస్తారో వాళ్ళనే అంత అద్భుతమైన విడుదల కలుగు చేస్తాడు వారి జీవితంలో. బంధువుల కంటే, స్నేహితుల కంటే, అధికారుల కంటే, ప్రభుత్వాల కంటే, లోకములో ఉన్న సమస్తము కంటే సృష్టికర్త, సర్వోన్నతుడు, నీ రూపానికి కారకుడు, నీ కోసం ప్రాణం పెట్టిన యేసుక్రీస్తు సువార్తను బట్టి ఆయన నువ్వు ఎంత ఘనపరుస్తున్నావో నిన్ను, నీ కుటుంబాన్ని అన్ని అద్భుతమైన విజయాలతో నడిపిస్తాడు దేవుడు. హల్లెలూయా. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 54వ వచనం చదువుతున్నా. ఈ క్షయమైనది అక్షయతను ధరించుకున్నప్పుడు, ఈ మత్స్యమైనది అమర్చతను ధరించుకున్నప్పుడు విజయమందు మరణము మృంగివేయబడును అనే వ్రాయబడిన వాక్యము నెరవేరును. దీంట్లో విజయమందు మరణము మింగివేయబడును. మరణం ఎందుకని నిరర్ధకమయ్యింది? ఇందాక చదివాం కదా, మింగేస్తాడనేనా, యెషయాలోనా, మింగివేస్తాడు, తుడిచివేస్తాడు అని చదివాం. అదే ఇక్కడ ఎలా మింగేస్తాడు అంటే నోటితో కాదు, విజయముతో. ఆయన సిలువను జయించాడా, ఓడిపోయాడా? అవి సరిగ్గా తెలియక మీరు భయపడిపోతారు సిలువ కనపడిన దర్శనంలో. కానీ మందిరాల్లో ఎక్కడ చూసినా సిలువలు ఎందుకు పెడతాం? భయాన్ని పుట్టించడానికి కాదు, ఓడించడానికి కాదు. ఆయన గెలిచాడు. హల్లెలూయా. ఆ సిలువ మన పాపాన్ని భరించింది. ఆ సిలువ మన దోషాలని క్షమించింది. ఆ సిలువ కార్యం గుర్తురావటానికి ఒక స్తంభాన్ని పెట్టి ఇత్తడి సర్పాన్ని పెట్టారు. మోషే దినములలో చూడమన్నారు. నిదానించి చూచిన వాళ్ళు బతికారా, చచ్చిపోయారా? సర్పపు కాటు తిన్న ప్రతివారు నిదానించి చూశారు అటువైపు. హల్లెలూయా. సిలువలో వేలాడుతున్న క్రీస్తుని నిదానించి 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 చూడు. విజయం అది. విజయమందు మరణము ఓడిపోయింది. ఆయన పునరుద్ధానము ద్వారా విజయాన్ని ప్రత్యక్షపరిచాడు. ఆయన పునరుద్ధానుడై విజయుడు ఎప్పుడు లేచాడో అప్పుడే మరణము ఓడిపోయింది, పాతాళం ఓడిపోయింది, సాతాను ఓడిపోయింది, మనల్ని ఓడించే శత్రువు ఓడిపోయింది. యేసు విజయాన్ని ఎంతమంది తలంచుతూ ఒప్పుకుంటున్నారో వారందరి జీవితంలో మరణము తొలగిపోవును గాక, మింగివేయబడును గాక, మరణ వేదనలు తొలగించబడును గాక, కన్నీటి అనుభవాలు తొలగించబడును గాక. విజయమందు, యేసు విజయమందు, యేసు పునరుద్ధానమందు మరణ వేదనలు, శోధనలు తొలగించబడును గాక. ఆమేన్. ఆఖరిగా ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 17వ వచనం చివర అంటున్నాడు, తన కుడి చేతిని నా మీద ఉంచి నాతో ఇట్లనెను, భయపడకుము. హల్లెలూయా. మన మీద ఆయన చేతులు ఉంచుతున్నాడు. ఈ ఆఖరి ఆరాధనలో తన కుడి హస్తాన్ని నీ భుజం మీద వేస్తున్నాడు. మనుషులు చేయి పట్టుకోవటానికి కూడా వీలు లేని స్థితిలో ఉంది కరోనా పరిస్థితి. కానీ అగ్ని ఆయన చేతిలో, పరిశుద్ధ అగ్ని ఉంది, ప్రభావం ఉంది. ఆయన కుడి చేతిని నా భుజం మీద వేసి నాతో ఇట్లా అన్నాడు, భయపడబోకు, నేను మరణాన్ని గెలిచాను. భయపడబోకు, నీ జీవితంలో నన్ను నమ్మావు కనుక మరణము నిరర్ధకం చేస్తాను, ఓడిస్తాను, మింగేస్తాను. మొదటి వాడను, కడపటి వాడను, జీవించు వాడను నేనే. మొదటి వాడను, కడపటి వాడను, జీవిస్తున్న వాడను. మృతుడనైతిని గాని యుగ యుగములకు సజీవుడని ఉన్నాను. మరణము యొక్కయు
పాతాళము యొక్క యోగు తాళపు చెవులు నా స్వాధీనములో ఉన్నవి. ఈ మాట, మరణం యొక్క తాళాలు ఎవరి దగ్గర ఉన్నాయి? గట్టిగా చెప్పండి. మీ దగ్గర. మరి ఎందుకు ఏడుతూ? ఆయన దగ్గర ఉన్నాయి. దాన్ని తాళం వేసి అక్కడ పెడతాడు. బీరువాలో నువ్వు డబ్బులు పెట్టి తాళం వేసి వచ్చినట్టు, ఓ మరణమా నీ ముళ్ళు ఎక్కడా? ఆ కుటుంబం మీదకి వెళ్ళబాక, ఆ సంఘం మీదకి వెళ్ళబాక, ఆ బిడ్డల మీదకి వెళ్ళబాక అని జీవము గల దేవుడు, జీవించుచున్న దేవుడు, మరణమును గెలిచిన దేవుడు కనుక ఆయన తాళాపు చెవి తన స్వాధీనంలో ఉన్నది. అంటే ఆయన తాళం తీస్తేనే మరణం నీ దగ్గరికి వస్తుంది. ఆయన తాళం తీసేస్తే వస్తుంది. తాళం తీసాడు అనుకో, నేను నా ఇంట్లో అడిగే జవాబే ప్రశ్నే మిమ్మల్ని అడుగుతున్నా. తాళం తీశాడు అనుకో, ఏంటి నష్టం మనకి అంట. పిలిచాడు అనుకో, ఏంటి నష్టం? ఆయన ఉండు, నువ్వు నా సేవ చేయని పంపించాడు. నిన్ను ప్రసాద్ గారిని సేవకురాలతో అంట పంపించారు, చేయండి, సేవ చేయండి. ఆయన పిలుచుకున్నాడు అనుకో, నష్టం ఏంటి? ఆయన దగ్గర ఉంటాం వెళ్ళి. తాళం ఆయన దగ్గరే ఉంది. ఆయన ఉండమంటే తాళం వేసేస్తాడు దానికి. మనం ఉండటం దేవునికి మహిమైతే. ముగింపు జాగ్రత్తగా వినండి. నువ్వు నీ ప్రవర్తన, నువ్వు నీ జీవితం, నువ్వు నీ కుటుంబం, నువ్వు నీ డబ్బు, నువ్వు నీ ప్రాణం ప్రభువుకి గన ఉపయోగపడితే నీ దగ్గరికి మరణం రానివ్వకుండా తాళం వేసి ఉంచుతాడు. నా వలన నీ వలన ఏం ఉపయోగం లేకపోతే తాళం తీసి ఆడుకోమంటాడు. ఇక ఆడుతుంది, మనతో బొమ్మలాట, గోళీలాట ఆడుతుంది. అందుకని కీర్తనాకారుడు అన్నాడు, నా ప్రాణము వలన నీకేంటి ప్రయోజనం? మొన్ను నిన్ను స్తుతించునా, అది నీ సత్యమును వివరించునా. సజీవులే కదా నిన్ను స్తుతించేది. నువ్వు సజీవులుగా మమ్మల్ని ఉంచితే మేము స్తుతిస్తాం. మా ప్రాణం తీసేసుకుంటే మట్టి స్తుతిస్తుందా అని అడిగాడు. అంటే సజీవురాలుగా మరణాన్ని నిరర్ధకం చేసి ఓడించి నిన్ను నీ కుటుంబాన్ని నడిపిస్తున్న దేవుడికి నువ్వు ఉపయోగకరంగా ఉండాలి. ఆయనకి మహిమ తెచ్చే బిడ్డగా ఉండాలి. ఆయన్ని స్తుతించే బిడ్డగా ఉండాలి. అప్పుడు నీ మీదకి మరణ వేదనలు రాకుండా ఆయన తాళం వేసి ఉంచుతాడు. ఆయన తాళం వేయగా ఎవడు తీయలేడు, ఆయన తీయగా ఎవడు వేయలేడు. అటువంటి అధికారము గల దేవుడు మరణమును నిరర్ధకము చేసి ఆరోగ్యంగా, ఆశీర్వాదంగా, జీవంగా, అక్షయతగా మనల్ని నడిపించునుగాక. తన కుడి చేయి మన మీద పెట్టునుగాక. దయగలిగిన తండ్రి, నీకే వందనాలు చెల్లిస్తున్నామయ్యా. మా మంచి దేవుడు, దేవానికి స్తోత్రాలు. నీ పాదాల దగ్గరకు వచ్చిన వారిని ఎవ్వరిని నువ్వు విడిచిపెట్టే దేవుడు కాదయ్యా. నీ దగ్గరకు వచ్చిన వారందరికీ నువ్వు మేలు చేసే దేవుడివి నాయనా. ఈ దినము నీ పాదాల దగ్గర చేరి నీ అమూల్యమైన సందేశాన్ని విన్న ప్రతి వారి జీవితాల్లో మేలు చేయండి అయ్యా. మంచి జరిగించండి దేవానికి స్తోత్రాలు. ప్రతి వారు ఆశిస్తున్న ప్రతి కార్యాన్ని మీరు నెరవేర్చండి. ప్రతి వారి జీవితాలలో గొప్ప కార్యాలు చేయండి నాయన. నీకే స్తోత్రాలు. నువ్వు గొప్ప దేవుడు కనుక నీకు అసాధ్యమైంది ఏదీ లేదు కనుక ఎవరి జీవితాల్లో ఏది అసాధ్యంగా ఉందో వాటన్నిటినీ ఈ వాక్కుల ద్వారా సాధ్యపరచమని వేడుకుంటున్నాం దేవానికే స్తోత్రాలు. ఈ కార్యక్రమం చూచిన ప్రతి వారిని మీరు ఆశీర్వదించమని, నీ నామానికి మహిమ, చూచిన వారందరికీ మేలుగా మలచమని నజరేయుడైన యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. మా చిరునామా కె మోజెస్ హోసన్నా గాస్పుల్ సెంటర్, వీరంకిలాకు. వివరములకు 9949141474 మరియు 9963825785.